వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ కొలువుదీరిన మొదటి రోజునే వార్త వచ్చినప్పటికీ ఇవాళ కన్ఫర్మ్ అయింది. ఇక విజయ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పని లేదు. ఈ చర్య ద్వారా దాదాపు 30 మంది ఎమ్మెల్యేల బలం టీవీకే పార్టీకి యాడ్ ఆన్ అవుతోంది. సో ఇప్పుడున్నటువంటి ఆ ముందుగా మిత్రపక్షాలు ఒకవేళ మధ్యలో వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇబ్బంది లేకుండా హ్యాపీగా 5 ఏళ్ల పాటు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రభుత్వాన్ని నడపచ్చు. సో అన్నాడీఎంకే పార్టీ నిలువున చీలిపోయింది. పార్టీ నాయకత్వం తీసుకుంటున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు, డిఎంకేతో సాన్నిహిత్యం పెంచుకోవాలనేటువంటి ఆలోచనల మీద తీవ్ర అసహనంతో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు ఒక వర్గంగా విడిపోయారు. వారంతా తమ మద్దతుని విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీకి ప్రకటించారు. ఈ పరిణామంతో అన్నాడీఎంకే సంక్షోభంలో పడ్డమే కాకుండా రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణాలకి తెరలేచింది. చీలిపోయిన ఎమ్మెల్యేల వర్గం తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. గత 53 ఏళ్లుగా ద్రవిడ మున్నేట్ర కళగంకు వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఆవిర్భవించిందో ఇప్పుడు అదే పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూడడం కార్యకర్తలకు చేసే ద్రోహమని వాళ్ళు మండిపడుతున్నారు. పార్టీ ఉనికిని కాపాడడం ప్రస్తుత నాయకత్వం వల్ల కాదు అని, అందుకే తామంతా కలిసి టీవీకేకి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. జయలలిత ఆశయాలని నిజమైన రీతిలో ముందుకు తీసుకెళ్లే సత్తా విజయ్కు ఉందని ఈ తిరుగుబాటు వర్గం బలంగా నమ్ముతోంది. ఈ పరిణామం అన్నాడీఎంకే అధిష్టానానికి కోలుకోలేని దెబ్బగా మారింది. ఒకేసారి 30 మంది ఎమ్మెల్యేలు జారిపోవడంతో అసెంబ్లీలో పార్టీ బలం గణనీయంగా తగ్గడమే కాకుండా విపక్ష హోదా కూడా ప్రమాదంలో పడింది. ఈ ఎమ్మెల్యేలు కేవలం మద్దతు ప్రకటించడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న భారీ క్యాడర్ను కూడా టీవీకే వైపు మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. సో ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ సమీకరణాలన్నీ కూడా పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు డిఎంకే వర్సెస్ అన్నాడీఎంకేగా సాగిన పోరు ఇప్పుడు డిఎంకే వర్సెస్ టీవీకేగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జయలలిత లేకపోయినా ఎలాగోలా బలంగా నిలిచిన అన్నాడీఎంకే ఇప్పుడు అంతర్గత విభేదాలతో కూలిపోయే పరిస్థితికి చేరుకుంది. ఈ చీలికతో టీవీకేకు భారీ స్థాయిలో రాజకీయ బలం, కేడర్ మద్దతు, ప్రాంతీయ ప్రభావం పెరగడం ఖాయమని చర్చ తమిళ రాజకీయాల్లో చాలా జోరుగా సాగుతోంది. మరొక పక్క గతంలో పన్నీర్ సెల్వం నుంచి పార్టీ లాక్కున్నటువంటి పళనిస్వామి, ఇప్పుడు పళనిస్వామి నుంచి పార్టీ లాక్కున్నటువంటి ఈ 30 మంది ఎమ్మెల్యేలు, ఆ మధ్యలో జయలలిత తర్వాత శశికళ వచ్చి పార్టీని చీల్చాలి అని చేసినటువంటి ప్రయత్నాలు. సో అన్నాడీఎంకేలో ఒక రాజకీయ అనిశ్చితిని క్రియేట్ చేసిన క్యాడర్ బలంగా ఉండడంతో పార్టీ ఇప్పటివరకు చాలా బలంగానే ఉండింది. కానీ ఇప్పుడు పార్టీని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు 47 మందిలో ఇంకో 17 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పళనిస్వామి వర్గం కింద ఉన్నారు. ఈ 30 మంది మాత్రం విజయ్తో చేరిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం. సో ఇకపైన ముందుగా అనుకున్నట్టుగానే విజయ్కి హ్యాపీగా 5 ఏళ్ల పాటు రాజకీయంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నటువంటిది చాలా స్పష్టం. అయితే తీసుకునేటువంటి నిర్ణయాలని బేస్ చేసుకునే ముందు కూడా రాజకీయాలు ఉంటాయి. నిన్నటి వరకు ఉన్నటువంటి ప్రతిష్టంభనకి ఈ రోజుకి ఇంకా తెరపడింది. రేపటి నుంచి విజయ్ పనితీరు మీదే వార్తలు ఉంటాయి తప్ప విజయ్కి రాజకీయంగా సవాళ్లు, రాజకీయంగా ఇది సంకీర్ణ ప్రభుత్వం కూలిపోతుందా కూలదా అనేటువంటి ఇబ్బంది 99.9% ఎక్కడ కనిపించట్లేదు అనేది విశ్లేషకుల అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.